నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మనం ప్రతిరోజు కూడా గోల్డ్‌కి సంబంధించిన అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు మనకి అక్టోబర్ 17థ్. ఈరోజు అసలు మనకి గోల్డ్ రేట్ ఎలా ఉంది? సిల్వర్ రేట్ ఎలా ఉంది? అని చర్చించుకోబోయే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బంగారం కన్నా షాకింగ్ న్యూస్. బంగారం కన్నా సిల్వర్ రేటు విపరీతంగా పెరిగిపోయింది ఒకేసారి. మనం నిన్న మాట్లాడుకునేదానికి, ఈరోజు మాట్లాడుకునేదానికి గూడా చాలా వ్యత్యాసం ఉంది. అసలు చెప్తే మీరు షాక్ అవుతారు. సిల్వర్ రేటు కేజీ దాదాపు 2,00,000 దాటిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు గూడా మనకి గత 2 రోజుల క్రితం వరకు గూడా మనకి బంగారంతో పోల్చుకుంటే రమారమిగా ఇది 1,26,000, 23,000, 24, 25 ఇట్లా ఉంటే సో, ఇదొచ్చేసి మనకి దాదాపు ఇంచుమించుగా దగ్గర దగ్గర రేట్స్‌లోనే ఉంది. కానీ ఈరోజు మాత్రము ఏకంగా 2,00,000 పైన చూపిస్తుంది కేజీ సిల్వర్ ధర. అసలు ఇది ఇప్పటి వరకు గూడా చరిత్రలో లేని రేట్ అనే చెప్పుకోవాలి మనము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ కూడాను గోల్డ్‌ని కొనుక్కోవడం కన్నాను సిల్వర్‌ని కొనుక్కోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి. ఇప్పుడు దీపావళి వస్తోంది. ధనత్రయోదశి ఉంది. మరి ధనత్రయోదశికి చాలా మంది బాగా ధనవంతులైతే బంగారాన్ని పెట్టుకుంటూ ఉంటారు. మరి సామాన్యులందరూ గూడాను సిల్వర్ కాయిన్స్, సిల్వర్‌కి సంబంధించిన విగ్రహాలు, సిల్వర్‌కి సంబంధించిన పూజా సామాగ్రి, అలాగే ఏదైనా వెండి వస్తువుల్ని అది కూడాను కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మాక్సిమం దీపావళి టైంలోనే సిల్వరే ఎక్కువ కొంటూ ఉంటారు. మనకి మార్వాడీస్ గూడా చెప్తూ ఉంటారు. ఎక్కువ సిల్వరే మాకు సేల్‌లో ఉంది అని గూడా అంటూ ఉంటారు. మరి ఇప్పుడు తీసుకుంటే అసలు మార్వాడీస్ గూడా ఎందుకంటే ఎక్కువగా సేల్స్ ఎన్ని షాప్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని నార్మల్ షాప్స్‌లో గూడాను ఎందుకంటే మార్వాడీస్ ఎక్కువ బంగారం, వెండి బిజినెస్ చేస్తూ ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. మరి వీళ్ళు కూడా ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెండిని మేమింకా సప్లై చెయ్యలేము అని. ఎందుకంటే విపరీతంగా వెండిని కొంటూ ఉన్నారు. ఇంకా బంగారం జోలికెళ్ళకుండాను ఇప్పటి నుంచి ఎందుకంటే వెండి రేటు ఇంత పెరిగింది అనంటే భవిష్యత్తులో ఇంకా రేపు, ఎల్లుండి లేదంటే ఇంకొక గంటకి వెండి రేటు అసలు బంగారాన్ని పక్కన పెట్టేసారిప్పుడు. వెండి గురించే ఆలోచిస్తున్నారు. వాళ్ళు దాచిపెట్టుకోవడానికి ఏదైతే ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పటి వరకు బంగారాన్ని కొనిపెట్టుకుందామని అనుకున్నారో, అంతకు మించి వెండి రేటు పెరగడంతోని సో, ఇంక వెండి ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇప్పుడు వెండే మనకి పర్ఫెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని జెప్పేసి అందరూ కూడాను వెండి మీద మొగ్గు చూపుతూ ఉన్నారు. వెండి కాయిన్స్ అలాగే సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బాల్స్ ఇలాంటివన్నీ గూడా కొనిపెట్టుకుంటూ ఉండడం వలన దానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఆహ్, మార్వాడీస్ చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న వెండిని మేము అత్యధిక రేట్ ఉన్నప్పటికీ కూడాను బంగారం కొనలేని వాళ్ళందరూ కూడాను ఆ ప్రైస్‌లోనే వెండిని కొంటూ తీసుకొనెళ్ళిపోయారు. మేమేమైతే స్టాక్ తెచ్చి పెట్టుకున్నామో కొన్ని కిలోల స్టాకు. దీనిలోంచి బంగారం కన్నా ముందు మాకు వెండి సేల్ అయిపోయింది. వెండి అమ్ముడుపోయింది. ఇప్పుడు మేము ఆర్డర్ పెట్టుకున్నా గూడా మాకు వెండిని ఇవ్వలేని పరిస్థితి, వెండిని సప్లై చేయలేము అని జెప్పేస్తున్నారు. ఎవరైతే మనకి వెండిని అందిస్తూ ఉంటారో సో, వాళ్ళ దగ్గర నుంచి గూడాను మాకు వెండిని సప్లై చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు అని కొరత కనిపిస్తుంది వెండిలోనే అని జెప్తూ ఉన్నారు. సో, ఇదేంటి అనంటే అసలు చాలా షాకింగుంది. ఎప్పుడు లేనిదనమాట ఇది వెండికి సంబంధించి. అసలు ఎందుకు పెరిగింది ఈసారి అంటే ఆల్రెడీ 10 రోజులు పండగకి ఇంకా 10 రోజులకు కన్నా ముందు ఉండేటప్పటికే ఆల్రెడీ ఆ స్టాక్‌నంతా రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. దీపావళి వచ్చేస్తుందనంటేనే 10 రోజులు, 15 రోజులు అంటే ఆల్‌మోస్ట్ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. 10, 15 రోజుల నుంచి ఇంకా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు స్టాక్‌ని. ఎందుకంటే ఎక్కువగా హ్యూజ్‌గా కొనేవాళ్ళుంటారు గాబట్టి. సో, ఇప్పుడైతే వ్యాపారులు ఇవ్వలేని పరిస్థితి. సో, ప్రధానంగా చూసుకుంటే మన భారతదేశంలోనే కాదు ఈ వెండికి సంబంధించి కొన్ని ఇతర దేశాలు కూడాను చైనా, ఆస్ట్రేలియా, టర్కీ ఇలాంటి దేశాలన్నిటిని కూడాను అసలు రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఆ డిమాండ్‌కి కారణం ఈ దేశాలు గూడా వెండిని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలోనే పర్చేస్ చేస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా గూడా వెండి రేటు పెరిగిపోయింది విపరీతంగానని జెప్పేసి వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. అలాగే నిపుణులు ఏదైతే ముందు నుంచి హెచ్చరిస్తూ ఉన్నారో, బంగారం రేటు ఎలా పెరుగుతుందో ఈక్వల్‌గా వెండి గూడా పెరుగుతూ వస్తుంది. మరి బంగారం కొనలేని వాళ్ళు వెండి మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బట్ కొన్ని సందర్భాలలోన వెండి మీకు బంగారం ఇచ్చే ధరని ఇవ్వలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ వెండిని ఇష్టపడే వాళ్ళు, వెండిని కొనాలనుకునే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వెండి ఆభరణాలు వేసుకుంటున్నారని మనం చర్చిస్తూ ఉన్నాము. మరి ఇలాంటి వాళ్ళందరూ గూడాను వెండిని కొనుక్కుంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ మీకు యూజ్ అవుతుంది అని జెప్పేసి వాళ్ళు నిపుణులు సలహాలివ్వడం గూడా జరిగింది. మరి ఈ మేరకు ప్రతి ఒక్కళ్ళు గూడాను వెండిని
కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. సో, ఈ 2, 3 రోజుల్లోనే ఇంత దారుణంగా పెరగడం అనేది మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. స్టాక్ గూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దుకాణాల్లో గూడాను వెండి కోసం వచ్చిన వాళ్ళకి వెండి ఐటెమ్స్ లేవు అని జెప్పేసి మీరు అనుకున్న అనుకున్నంత స్థాయిలో మేము వెండిని మీకు ఇప్పుడు అందించలేము. సో, ఉన్నవి మాత్రమే కొనుక్కుంటూ ఉన్నారు. అంటే దుకాణాల్లో గూడా వెండి స్టాక్ కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ అయిపోవచ్చింది అని జెప్పేసి వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. మరి కొనుక్కోవాలని ఆశపడే వాళ్ళు మరి అప్పటికి స్టాక్ ఉంటుందా లేదా? వెళ్ళిన వాళ్ళకసలు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళకి గూడా స్టాక్ లేదు అనంటే ఇంకా 2, 3 రోజులు టైముంది గాబట్టి 2, 3 రోజుల్లో గూడా కొనుక్కోలేని పరిస్థితుంది. మరి అలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేదైతే వెయిట్ చేయాలి మనం చూడాల్సి ఉంది. అలాగే దీనికి సంబంధించి వెండి రేట్లలోనే అంటే నవంబర్ నాటికి ప్రెజెంట్ ఇప్పుడైతే మనకి బంగారం రేట్‌ని బట్టి వెండి ఈక్వల్‌గా పెరిగింది. హైలో పెరిగింది. బట్ నవంబర్‌కి మనకి అక్టోబర్ పూర్తయి నవంబర్‌కొచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వెండి రేటు దిగే ఛాన్స్ ఉంది అని జెప్పేసి అంటూ ఉన్నారు. ఒకవేళ దిగే ఛాన్స్ ఉంటే మాత్రం మనం నిజంగానే మరి ప్రస్తుతానికి ఏదైతే వెండిని కొనాలనుకున్నారో వాళ్ళకి దొరకని పరిస్థితి కాబట్టి, అలాగే పెద్ద పెద్ద మార్కెట్స్ ఏవైతే ఉంటాయంటే ముంబైకి సంబంధించి జవేరీ మార్కెట్, జవేరీ బజార్ ఉంది. సో, దీనిలోని వీళ్ళు గూడా చేతులెత్తేసినట్లుగా కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా వెండి రేట్ తగ్గే ఛాన్స్ ఉంది. వెయిట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. చూద్దాము నవంబర్ నాటికి వెండి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలని అనుకుంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ దివాళీకి కొనుక్కోలేని వాళ్ళు అప్‌సెటెడ్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా నిరాశ చెందకుండాను కాస్త వెయిట్ చేయండి. మరి మీ దగ్గర ఉన్నదాన్నే ఆహ్, ఆహ్, పూజలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో, నెక్స్ట్ నవంబర్ నాటికి ఏమైనా తగ్గితే మీరు వెండి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బావుంటుంది. మరి ప్రస్తుతం ఈరోజు బంగారం రేట్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు వెండి అనేది ఒక సెపరేట్ ఇష్యూ. మరి బంగారం రేట్ ఎలా ఉంది అని చూసుకుంటే మనకి ఇప్పుడు గ్రామ్ రేటు ఈరోజు మనకి 13,277 ఒక గ్రామ్ రేటు కనిపిస్తుంది. నిన్నటికైతే 12,944 అంటే ఆల్‌మోస్ట్ మనకి రూ. 300 పైనే మళ్ళా యాడ్ అయింది. సో, ఇప్పుడు మనకి ఇంచుమించుగాను 10 గ్రాముల విషయానికొస్తే రూ. 1,32,770 చూపిస్తుంది. అంటే రూ. 3,300 మరలా పెరిగిందన్నమాట. సో, ఇది గూడా చాలా ఎక్స్‌ట్రీమ్ కెళ్ళిపోతూ ఉంది. సో, కొనుక్కోవాలనుకునే వాళ్ళు దయచేసి ఆచితూచి కొనుక్కోండి. సో, ఉన్నంతలోనే మీరు ప్రస్తుతానికి సర్దుకునే ప్రయత్నం చేయండి. సో, నిపుణుల సలహా మేరకు మనం ఎప్పుడు వెండి, బంగారం రేట్లు తగ్గుతాయనేదైతే చూద్దాం. బట్ వెండి అయితే మాత్రం నవంబర్‌కి తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. సో, లెట్స్